వచ్చాము 21వ శతాబ్దానికి. మిమ్మల్ని మెచ్చుకోవాలి. మీలో చాలామంది గతించిన 20 ఎపిసోడ్స్ ఈ 20 శతాబ్దాల యొక్క చరిత్రను ఓపికతో నేర్చుకున్నారు, శ్రద్ధతో నేర్చుకున్నారు. దాన్ని బట్టి మీ అందరికీ నా యొక్క వందనాలు. ఏదైనా మిస్ అయితే చూడాలని అని వెనక్కి వెళ్ళండి, జాగ్రత్తగా చూడండి, నోట్స్ తీసుకోండి. ఇది చూస్తుంది మీరు మొదటిసారి అయితే మర్చిపోకండి. ఇంకా 20 ముందు జరిగాయి. ఆ 20 ఒకదాని తర్వాత ఒకటి చూడండి. ఆ కింద సమ్మరీ ఇచ్చాను, అంటే ఇంగ్లీష్లో ఉంది కానీ చాలా సింపుల్ పదాలు. ఆ సమ్మరీ యొక్క నోట్స్ తీసుకోండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ప్రశ్నలు ఏమన్నా ఉంటే మీ యొక్క కామెంట్స్లో రాయండి. ఈ వచ్చే వారం నేను విశ్రాంతి తీసుకుంటాను, ఏ వీడియో చేయను. అటొచ్చే వారం నుండి మీ ప్రశ్నలకు నేను సమాధానాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తా. ప్రశ్నలు అడిగినప్పుడు గమనించండి, వీడియోలో నేను చెప్పిన దాని గురించిన ప్రశ్నలే. దాని గురించే మీకు ఏదైనా అనుమానాలు వస్తే అడగండి. సమాధానాలు ఉండి కాదు, సమాధానాలు చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. సో ఈరోజు 21వ శతాబ్దానికి వచ్చినప్పుడు గతించిన 20 శతాబ్దాల గురించి ఆలోచించినప్పుడు మీకు కొన్ని విషయాలు తెలుస్తాయి, గమనించే ఉంటారు. ఒకటి, క్రైస్తవ్యం ఎప్పుడూ ఒకలా లేదు, ఎక్కడా ఒకలా ఉండదు. ఇటు గానా వెళ్తే, ఇటు మెక్సికో వెళ్తే, ఇటు జర్మనీ వెళ్తే వాళ్ళ యొక్క ఆచార వ్యవహార విశ్వాసాలు వేరువేరుగా ఉంటాయి. అది మనం గమనించవచ్చు. ఈ తేడా పాడాలకు కారణం ఏంటంటే సంస్కృతి. ఎందుకంటే సువార్త ప్రకటించబడినప్పుడు ప్రతి ఒక్కరూ తమ యొక్క సంస్కృతి కోణం నుండి ఆ సువార్తను అర్థం చేసుకున్నారు. మరి ఇన్ని తేడాలు ఉన్నప్పుడు దీనిని ఐక్య సంఘము అనొచ్చా అని మీరు అనొచ్చు. కారణం ఏంటంటే సంఘాన్ని ఐక్యతగా ఉంచేది ఏంటంటే క్రీస్తు ప్రభు అని ఆ యొక్క నమ్మకం ఉంది కదా, ఆ నమ్మకమే సంఘాన్ని ఒకటిగా ఉంచుతుంది. మిగిలిన ఆఖరికి క్రీస్తు అంటే ఎవరు, ప్రభు అంటే అర్థం ఏంటి, ఈ ప్రశ్నలన్నిటికి ఎలాగ ఆచరించాలి, దేనిని నమ్మాలి, దేనిని నమ్మకూడదు, క్రైస్తవులుగా ఎలాగ జీవించాలి, సమాజంగా ఎలాగ కలిసి ఉండాలి, ఎలాగ కలిసి ఉండకూడదు, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు లేఖనాల్లోనూ ఉన్నాయి, ట్రెడిషన్లోనూ ఉన్నాయి. అంతేకాదు ఈ సమాధానాలను ప్రభావితం చేసేది ఏంటంటే మన సంస్కృతి. అందుకనే సంస్కృతులు వేరు కాబట్టి క్రైస్తవం యొక్క ఆ యొక్క ఎక్స్ప్రెషన్స్, అప్రాప్రియేషన్స్, మేనిఫెస్టేషన్స్ వేరుగా ఉంటాయి. అందుకనే కొన్ని చర్చెస్లో ఆరాధించే పద్ధతి ఒకటి, కొన్ని చర్చెస్లో ఆరాధించే పద్ధతి ఇంకొకటి, కొన్ని సంఘాల్లో బాప్తిస్మిచ్చు పద్ధతి ఒకటి, కొన్ని సంఘాలలో వేరొకటి. ఇలాంటివన్నీ తేడా ఉన్నాయి. అలాంటప్పుడు మనకి సహజంగా అనుకుంటాము, ఏంటి వాళ్ళు పొరపడ్డారా, మనకేనా సరైన సమాధానం దొరికిందని చెప్పేసి అనుకోవడంలో తప్పు లేదు. కానీ గమనించండి, తేడా పాడాలకి కారణము మనం అర్థం చేసుకునే విధానము ఎక్కడ ఆవిర్భవించింది అంటే మన సంస్కృతి నుండి ఆవిర్భవించింది. కానీ
మనము నమ్మే ఆ సువార్త వెంటనే కాదు, పూర్తిగాను కాదు, కాస్త కాస్త కొంచెం కొంచెంగా మన యొక్క సంస్కృతులని రూపాంతరం చెందిస్తుంది. సో క్రైస్తవ్యంలో చాలా సంస్కృతులు ఉన్నాయి, అది నేర్చుకున్నాం. ఇంకొకటి నేర్చుకున్నాం ఏంటంటే క్రైస్తవ్యానికి ఒక కేంద్రం లేదు. కొన్ని మతాల్లో ఒకే కేంద్రం. కొంతమంది ఏంటంటే యెరూషలేము వైపే చూస్తారు, కొంతమంది అయితే మక్కా వైపే చూస్తారు. క్రైస్తవ్యానికి ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ అలాంటి కేంద్రాలు లేవు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు క్రీస్తు నామాన కలిశారో అదే కేంద్రం. క్రీస్తు అక్కడ ఉంటాడు కాబట్టి కేంద్రాలు లేవు. మొదట్లో కలిసే చోట కేంద్రం ఉంది, తర్వాత కలిసి ఆలోచించే కేంద్రాలు ఉండేవి. మొదటి శతాబ్దంలో యాంటియోక్ అని, అలెగ్జాండ్రియా అని, 2వ శతాబ్దం 3వ శతాబ్దం తర్వాత ఈ యొక్క కేంద్రాలు మారాయి. ఈస్టర్న్ చర్చ్కి, వెస్టర్న్ చర్చ్కి. ఈస్టర్న్ చర్చ్లో ఆర్థడాక్స్ చర్చ్ అని, ఆర్థడాక్స్ చర్చ్లో మరలా అందులో కొన్ని కేంద్రాలు. అలాగా ఎప్పుడు క్రైస్తవ్యానికి అనేక కేంద్రాలు ఉండేవి. వాటి గురించి మనం నేర్చుకున్నాం. సో ప్రతి శతాబ్దంలోనూ వేరే వేరే కేంద్రాలు. అలాగ కాల గమనం జరిగే కొలది కేంద్రాలు మారాయి. ఆఖరికి కాన్స్టంటినోపుల్ కలిసింది, రోము కలిసింది, జెనీవా కలిసింది, న్యూయార్క్ కలిసింది, ఇప్పుడు సియోల్ కలిసింది, చెన్నై కలిసింది. ప్రతి చోట కేంద్రాలే. క్రీస్తుని గురించి విశ్వసించడం, క్రైస్తవ విశ్వాసం గురించి ఆలోచించడం ఈ కేంద్రాలన్నిటిలోనే జరుగుతున్నాయి. అంతేకాదు, కేంద్రాలు అంటే ఇంకొక అర్థం ఏంటంటే కొన్ని దేశాల్లో కొన్ని శతాబ్దాల్లో క్రైస్తవ్యం విస్తారంగా ఉండేది, విస్తృతంగా ఉండేది. పరిస్థితులను బట్టి, రాజకీయ చారిత్రాత్మక పరిస్థితులను బట్టి క్రైస్తవ్యం ఒక చోట నుండి ఇంకో చోటకి ఎప్పటికప్పుడు కదులుతూ వెళ్ళింది. ఇది ఆండ్రూ వాల్స్ గారు ఏమంటారంటే, ఇది ఎక్కడో మిడిల్ ఈస్ట్లో పుట్టింది, తర్వాత ఆఫ్రికా వెళ్ళింది. ఆఫ్రికా నుండేమో ఈస్టర్న్ యూరోప్ ఆ ప్రాంతానికి వెళ్ళింది, రష్యా, పోలెండ్ అక్కడికి వెళ్ళింది, సిరియా, టర్కీ. అక్కడి నుండేమో వెస్ట్రన్ యూరోప్ వెళ్ళింది, జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్సు, స్పెయిన్. అక్కడి నుండేమో ఇటు అమెరికా వైపు వెళ్ళింది, యునైటెడ్ స్టేట్స్, కెనడా, మెక్సికో వెళ్ళింది. ఇప్పుడు మరలా ఎటు వచ్చింది అంటే లాటిన్ అమెరికా, ఆఫ్రికా వైపు వచ్చింది. నైజీరియా, కెన్యా, ఘానా, లాటిన్ అమెరికాలోనేమో బ్రెజిల్, ఇక్కడ విస్తృతం అయింది. 100 సంవత్సరాల క్రితం ఏమో క్రైస్తవులంటే ఎలాగగా ఉండేవారంటే ఏదో యూరోపియన్లా ఉండేవారు, తెల్లగాను, అమెరికన్లా తెల్లగాను, ఏదో నల్ల బట్టలు వేసుకుని కోట్లు వేసుకుని క్రైస్తవులు అంటే ఇలాగుంటారు అని 100 సంవత్సరాల క్రితం మనం ఊహించేవాళ్ళం. మన ఊహ మారిపోయింది. ఇప్పుడు క్రైస్తవులు అంటే ఎలాగుంటారు? మీలాగా నాలాగా ఉంటారు. వాళ్ళు వేసుకునే ఇప్పుడు సూట్లు కాదు, నేను వేసుకున్నాను కదా గానా బట్టలు ఈరోజు, అలాంటి బట్టలు మీరు నేను వేసుకునే బట్టలే. క్రైస్తవులు అంటే ఈ రోజుల్లో 140 మంది పైన ఎక్కడ ఉన్నారు? ఆసియాలోను, ఆఫ్రికాలోను, లాటిన్ అమెరికాలోను.
మీకు ఈ స్టాటిస్టిక్స్ అది చదివితే ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు క్రైస్తవ్యం ఏ ఏ దేశాల్లో అతివేగంగా ఎదుగుతుంది అన్న ప్రశ్నకి సమాధానం ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, నేపాల్. ఊహించం. అంటే దరిదాపు ఇలాగే ఈ ట్రెండ్ కంటిన్యూ అయితే ఇంకొక 30 సంవత్సరాల్లో క్రైస్తవం యొక్క కేంద్రాలు మరలా ఇరాన్ వెళ్తాయి, మరలా ఆఫ్ఘనిస్తాన్ వెళ్తాయి, అనుకోకుండా నేపాల్కి వస్తాయి. మరి మతమౌఢ్యం ఉంది కదా ఆ దేశాల్లోనే మీరు అడగొచ్చు. నిజానికి మతోన్మాదము క్రైస్తవ్యం పెరగడానికి కారణమైంది. మరి కొన్ని దేశాల్లో క్రైస్తవ్యం మెజారిటీలో ఉంది కదా, అక్కడ ఎందుకు క్రైస్తవ్యం ఎదుగుతా లేదు అంటే క్రైస్తవ్యంలో వచ్చిన మతమౌఢ్యం కారణం దానికి. గమనించండి, క్రైస్తవ్యంలో కానీ ఇంక వేరే మతంలో కానీ మౌఢ్యం వచ్చిందంటే ఆ మౌఢ్యం అనే దానికి కారణం ఏంటంటే అభద్రత. భయపడుతుంది ఆ యొక్క సమాజం. ఆ భయంలో నష్టపోయేది ఎవరంటే ఆ యొక్క విశ్వాస సమాజమే నష్టపోతుంది. ఇటు క్రైస్తవులు కానీ, హిందువులు కానీ, ముస్లింలు కానీ మౌఢ్యులుగా పెరిగారంటే అంకెల లెక్కలో మనుషుల్ని పోగొట్టుకుంటారు, మనుషులు విసిగిపోతారు. అదే యూరోప్లో జరిగింది, అమెరికాలో జరిగింది. అదే ఆఫ్ఘనిస్తాన్లోనూ ఇరాన్లోనూ జరుగుతుంది. ఈ కొత్త కేంద్రాలు ఎక్కడ ఉన్నాయా అంటే ప్రస్తుతానికి కోర్స్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దేశంలో హైయెస్ట్ దాదాపు 111 మంది క్రైస్తవులు అమెరికాలోనే ఉన్నారు. అది ఇంకా కంటిన్యూ అవుతుంది. 2 ఎక్కడంటే బ్రెజిల్, మెక్సికో. అంటే ఇది లాటిన్ అమెరికాలో ఎక్కువ క్రైస్తవులు ఉన్నారు. బ్రెజిల్, మెక్సికో కలిపితే అది దరిదాపు 13% అక్కడ ఉన్నారు. అంటే అమెరికాలో ఉన్నదానికన్నా ఎక్కువ ఈ 2 దేశాల్లోనూ ఉన్నారు. ఊహించండి, 4వ హైయెస్ట్ క్రిస్టియానిటీ ఎక్కడుంది? రష్యాలోని. ఒకప్పుడు అక్కడ ఆర్థడాక్స్ చర్చ్ అతి బలీయమైన సంఘంగా ఉండేది. కమ్యూనిజం రావడం తర్వాత అది కాస్త సన్నగిల్లింది. కమ్యూనిజము పోయే సమయానికి మరలా అది ఊపొందుకుంది. ప్రస్తుతానికి ఆర్థడాక్స్ ఉన్నారు కానీ ఎక్కువ మంది ఆర్థడాక్స్ చర్చెస్లోనే పెంటెకోస్టల్స్ ఉన్నారు. వాళ్ళని కరిస్మాటిక్స్ అంటారు. సో అమెరికా దేశంలోనూ, బ్రెజిల్ దేశంలోనూ, మెక్సికో దేశంలోనూ, రష్యా దేశంలోనూ, ఫిలిప్పైన్స్ దేశంలో క్యాథలిక్స్, పెంటెకోస్టల్స్ అక్కడ. తర్వాత ఎక్కడంటే నైజీరియాలోను, కాంగోలోను ఉన్నారు. తర్వాత హైయెస్ట్ ఎక్కడో చెప్పమంటారా? మన దేశం, భారతదేశం పక్కన ఉన్న చైనాలో. మరలా హైయెస్ట్ ఎక్కడంటే ఇథియోపియాలో. మరలా నెక్స్ట్ 10th ప్లేస్ ఎవరికి వస్తుందంటే జర్మనీకి వస్తుంది. అంటే ఒకప్పుడు సంస్కరణలు జరిగిన ఆ యొక్క జర్మనీకి అక్కడ క్రైస్తవ్యం ఇప్పుడు అంతా కలిపితే బాగా సన్నగిలిపోయింది. ఎక్కడ పెరుగుతుంది అంటే ఇథియోపియాలోను, కాంగోలోను, ఫిలిప్పైన్స్లోను, నైజీరియాలోను, చైనాలోను, మెక్సికోలోను, బ్రెజిల్లోను పెరుగుతుంది. సో 10 మంది మనుషులకి 3 క్రైస్తవులు ఉంటే ఈ 3 క్రైస్తవుల్లో 2 క్రైస్తవులు అయితే ఆసియాలోను, లేకపోతే లాటిన్ అమెరికాలోను, లేకపోతే ఆఫ్రికాలోను ఉన్నారు. అంటే క్రైస్తవం యొక్క రూపురేఖలు మారిపోయాయి. క్రైస్తవ్యం ఇక పాశ్చాత్య దేశాలకు చెందిన మతము కాదు. ఇది నేను చెప్పిన 3 ఉన్నాయి కదా, ఏషియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా. ఇంకోటి కలుపుతాను, పెసిఫిక్ రీజన్, న్యూజిలాండు, ఆస్ట్రేలియా చుట్టూ ఉన్న ఆ యొక్క దివులు ఉన్నాయి కదా, అక్కడ క్రైస్తవ్యం
ఇప్పుడు దానికి ఆ యొక్క దేశాలకి క్రైస్తవ్యం చెందింది. ఇందాక చెప్పాను కదా, క్రైస్తవ్యంలో చాలా రకాలు ఉన్నాయని చెప్పేసి. ఒకటి, 100కి 51 మంది, అంటే 100కి సగం కన్నా ఎక్కువ మంది రోమన్ క్యాథలిక్స్. మాటలో చెప్పాలంటే క్రీస్తు శరీరానికి అర్థం ఏంటంటే వీళ్ళందరినీ, క్రీస్తుని ప్రభు అని నమ్మే వాళ్ళని అందరినీ లెక్కబడితేనే అది సంఘం. సో సంఘంలో సగం కన్నా ఎక్కువ మంది రోమన్ క్యాథలిక్స్ ఉన్నారు. 100కి 36-37 మంది ప్రొటెస్టెంట్స్ ఉన్నారు. 100కి 13 మంది ఆర్థడాక్స్ వారు ఉన్నారు. ఆర్థడాక్స్ వారు అంటే ఒకప్పుడు మిడిల్ ఈస్ట్లో ఉండేవారు, రష్యాలో ఉండేవారు, ఈస్టర్న్ యూరోప్లో ఉన్నారు. ఇప్పుడైతే అంటే ఇండియాలో కూడా ఎప్పుడూ ఉన్నారు. దాదాపు 1900 సంవత్సరాలు పైబడి ఇండియాలో ఉన్నారు. అలాగే ఇప్పుడు యూరోప్ దేశాల్లోనూ అమెరికా దేశాల్లోనూ కూడా ఆర్థడాక్స్ వాళ్ళు వలస వచ్చి అక్కడ స్థాపితమయ్యారు. సో ఈ మూడిట్లో ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది, అది గమనించాలి. ఇటు క్యాథలిక్ సంఘాల్లోనూ, ప్రొటెస్టెంట్ సంఘాల్లోనూ, ఆర్థడాక్స్ సంఘాల్లోనూ ఒక నూతన ఉద్యమం అంతా కలిపి, దాని వయసు 110 సంవత్సరాలు. దాని గురించి పోయిన ఎపిసోడ్లో చెప్పాను. పెంటెకాస్టలిజము ఎదుగుతుంది. సో మాటలో చెప్పాలంటే ప్రొటెస్టెంట్లో ఉన్న వాళ్ళు పెంటెకోస్టలే అంటారు. వీళ్ళే క్యాథలిక్ సంఘంలో కానీ ఆర్థడాక్స్ సంఘంలో కానీ అంటే కరిస్మాటిక్స్ అని అంటారు. సో నిజానికి క్యాథలిక్ సంఘంలో తీసుకునే కొన్ని పెద్ద పెద్ద నిర్ణయాల్లో వీళ్ళకి లాబియింగ్ ఉంది. పోపు ఇది చెయ్యాలి చేయకూడదు అనే నిర్ణయం తీసుకునే ముందు వీళ్ళు దాని యొక్క నిర్ణయాలు కూడా ప్రభావితం చేయగలిగినంత ఒక బలీయమైన ఉద్యమం కరిస్మాటిక్ పెంటెకోస్ట్ ఉద్యమము క్యాథలిక్ సంఘాల్లో. ఏదో ఆడంబరంగా లాంఛనపరంగా నిలబడతారు ఆర్థడాక్స్ వాళ్ళు, ఇలాగ గంటలు శ్లోకాలు చదువుతారు, పాటలు పాడతారు, ప్రార్థనలు చేస్తారు అని అంటాం కదా. వాళ్ళ మధ్యన కూడా భాషలు మాట్లాడడం, అద్భుతాలు చేయడం, ఆత్మ యొక్క నింపుదల గురించి మాట్లాడడం, ఇది జరుగుతుంది. సో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ క్రిస్టియానిటీ, క్రైస్తవ్యంలో ఉన్న వేరే వేరే మేనిఫెస్టేషన్స్లో ఏది బలీయంగా వేగంగా పెరుగుతుంది అంటే పెంటెకోస్టలిజము పెరుగుతుంది. సో ఇలాంటి టెక్స్చరు క్రీస్తు యొక్క సంఘంలో ఇలాంటి టెక్స్చరు క్రైస్తవ్యంలో వచ్చింది. అందుకనే క్రైస్తవ్యం అన్నప్పుడు ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోండి, ఇందులో వేరే వేరే ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. మరి 21 సంవత్సరాల్లో మనం నేర్చుకున్న పాఠాలు ఏంటయ్యా అని మీరు అడగొచ్చు. 21వ శతాబ్దం ఎప్పుడు ప్రారంభమైంది, ఎలా ప్రారంభమైంది? 21వ శతాబ్దం ప్రారంభమైంది సెప్టెంబర్ మాసం 11వ తేదీన ఈ న్యూయార్క్ సిటీలో ఈ యొక్క శతాబ్ద ప్రారంభంలో ఒక మతానికి చెందిన కొంచెం మతం మౌఢ్యులు ఏం చేశారంటే ఈ ట్విన్ టవర్స్ మీద అటాక్ చేశారు. ఆ మతమౌఢ్యానికి వ్యతిరేకంగా కొంతమంది మతమౌఢ్యులు ఏమన్నారంటే ఇది మతానికి జరిగినటువంటి యుద్ధం అని చెప్పేసి దానిని మిస్ఇంటర్ప్రెట్ చేశారు. అప్పటి నుండి జనాలు ఏమనుకున్నారంటే ఒక మతం వాళ్ళు ఇంకో మతాన్ని అనుమానించడం ప్రారంభించారు. అప్పుడే ప్రారంభమా? కాదు, దానికి ముందే ప్రారంభమైంది. మతమౌఢ్యులకి మతం లేదు, వాళ్ళు ఏ మతంలోనున్నా ఏం చేస్తారంటే మరొక మతాన్ని చూపించి దాని ఎడల ద్వేషాన్ని పుట్టించి వాళ్ళ యొక్క మౌఢ్యానికి వాళ్ళు నీళ్లు పోసి పెంచుతారు. అదే చేశారు. ఇటు హిందూయిజంలోనూ చేస్తారు, ఇస్లాంలోనూ చేశారు, క్రైస్తవ్యంలోనూ చేస్తున్నారు. అందుకనే ఆ ట్విన్స్ టవర్స్ పడిపోయినాయి.
అందుకనే ఆ దశాబ్దం రాకముందు అయోధ్యలో ఉన్న ఆ యొక్క మసీదును కూడా కూలగొట్టారు. అందుకనే ఎప్పుడో కాదు, ఇదే సంవత్సరం 2021లో ఇక్కడ వాషింగ్టన్ డీసీలో కొంతమంది సెనెట్ ఆఫీస్ మీద, క్యాపిటల్ మీద అటాక్ చేసింది దేనితో అంటే బైబిల్తోనూ సిలువులతోనూ. ఉరికంబం తీసుకొచ్చి చంపుతానన్నారు. ఎవరినంటే మిగిలిన క్రైస్తవుల్ని. గమనించండి, ఇలాంటి మతమౌఢ్యం వచ్చినప్పుడు ఇది ఎదుటోళ్ళ మీద రాదు, సొంతోళ్ళ మీద కూడా వస్తుంది. ఇప్పుడు తాలిబాన్ ఎవరినో శిక్షిస్తలేదు, ముస్లిమ్స్నే శిక్షిస్తుంది. ఇక్కడ అమెరికా దేశంలో ఉన్న ఈ క్రిస్టియన్ నేషనలిస్టు ఎవరు వెంటో పడడం లేదు, క్రైస్తవులు వెంటే పడుతున్నారు. అక్కడ భారతదేశంలో హిందుత్వ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరి వైపు వెళ్ళడం లేదు, వాళ్ళ వైపు కూడా వెళుతున్నారు, మిగిలిన హిందువుల వైపు కూడా వెళ్తున్నారు. మతమౌఢ్యం అనేది ప్రమాదకరమైంది. ఇది 21వ శతాబ్దంలో మరింత ఎదిగిపోయింది. దాని ప్రారంభాలు ఎక్కడంటే 1991లో. అది గమనించండి ఏం జరిగింది. 1991లో సోవియట్ యూనియన్ అని, అది జ్ఞాపకం ఉంది కదా, కమ్యూనిజము పేరున ఒకటైన ఈ సోవియట్ యూనియన్ ముక్కలు అయిపోయింది. 15 దేశాలు వేరు అయిపోయినాయి. అప్పటి వరకు ప్రచ్ఛన్న యుద్ధంలో కొన్ని దేశాలు ఏం చేసినాయి అంటే ఒకరి మీద ఒకరు టార్గెట్ చేసుకుని ట్రైన్ అయ్యారు యుద్ధాలు చేయడానికి. ఇదిగో మీరు కమ్యూనిస్టులు, మీరు క్యాపిటలిస్టులు అని ఒకరి మీద ఒకరు యుద్ధం చేసుకుంటూ ఆ ట్రైనింగ్ అయిన తర్వాత ఒక్కసారి ఈ సోవియట్ యూనియన్ పడిపోయిన తర్వాత ఈ ఉన్న ద్వేషం, టార్గెట్ చేసే మనస్తత్వం, అయిన ట్రైనింగు ఏ రీతిగా ఉపయోగించాలి, ఎవరి మీద ఉపయోగించాలి, అలాంటి సమయంలోనే తాలిబాన్ పుట్టింది. అదే సంవత్సరం మనకి కొంత భారతదేశంలో ఆ రోజుల్లో పుట్టిన మీలో చాలామందికి తెలుసు, ఒక ఉద్యమం పుట్టింది. అంటే ఉద్యమం ఉంది కానీ అది ప్రబలిపోయింది. అప్పటి వరకు 2-3 సీట్లు వచ్చేది. ఒకేసారి పవర్లోకి రావడానికి వాళ్ళకి అవకాశం దొరికింది. అందుకనే వాళ్ళ యొక్క మౌఢ్యాన్ని చూపించడానికి అయోధ్యలో పడ్డారు. సో 1991 ఒక కీ ఈ 21వ శతాబ్దాన్ని అర్థం చేసుకోవడానికి. ఇంకేం జరుగుతుంది? మతమౌఢ్యానికి వెనకాల జాతీయ భావం, మేమే. జాతీయ భావం వచ్చినప్పుడు ఏం చేస్తుంది అంటే ఎదుటోళ్ళు చూపిస్తుంది. మేము ఎప్పుడూ రైటే, అవతల ఎప్పుడూ రాంగే. జాతీయ భావం వచ్చిన తర్వాత ఏమంటుందంటే ఇదిగో మీ యొక్క సంస్కృతిలోనూ మీ యొక్క ఆచారాల్లోనూ చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి, సంస్కరణ కావాలంటే జాతీయ భావం ఉంటుంది, ఇదిగో నీవు జాతికి ద్రోహివి అని సంస్కరణకు అడ్డేస్తుంది. దురదృష్టవశాత్తు చాలా దేశాల్లో, ఇటు బ్రెజిల్లోను, ఇటు అమెరికాలోను, ఇటు పాకిస్తాన్లోను, ఇటు ఆఫ్ఘనిస్తాన్లోను, ఇటు భారతదేశంలోను చాలా మతాల్లో ఈ జాతీయ భావం పెరగడం ప్రారంభమైంది 1991 నుండి. ప్రమాదకరం. ఒకానొకప్పుడు జర్మనీ దేశంలో యూదుల మీద జర్మన్స్ హిట్లర్ యొక్క ఆధ్వర్యంలో ఎలా పడ్డారో ఈ రోజుల్లో ఈ యొక్క దేశాల్లో, చాలా దేశాల్లో మైనారిటీస్ మీద మెజారిటీ ఏం చేస్తున్నారంటే వాళ్ళకి కలిగిన ప్రతి నష్టాన్ని, కష్టాన్ని వీళ్ళ మీద నిందగా మోపి వారిని శిక్షించడం జరుగుతుంది అని అన్ని మతాల్లో వచ్చింది, క్రైస్తవ్యంలో కూడా వచ్చింది. ఇంకేం మార్పు వచ్చింది 20వ శతాబ్దంలో అంటే ఉన్న వ్యవస్థలు డీసెంట్రలైజ్ అయ్యాయి. అంటే అర్థం ఏంటి? ఒకప్పుడు
ఇన్ని డినామినేషన్స్ అని ఉండే 12 డినామినేషన్స్, 15 డినామినేషన్స్. ఇప్పుడు ప్రతి ఊరిలోనూ 30 సంఘాలు, 35 సంఘాలు, 40 సంఘాలు, ప్రపంచం అంతా. అంటే మనుషులు కలిసి గట్టుగా ఒక చోట ఉండడానికి జనాలు ఇష్టపడడం లేదు. స్వేచ్ఛ అనేది, వికేంద్రీకరణ అనేది పెరిగింది 21వ శతాబ్దంలో. అది అది వికేంద్రీకరణ జరగడంతో పాటు ఇంకోటి కూడా జరిగిందంటే రీక్లైమింగ్ ట్రెడిషన్. 1970, 80 ఆ ప్రాంతాల్లో ఇటు బ్యాప్టిస్టులు కానీ, పెంటెకోస్టులు కానీ, బ్రెదరన్స్ కానీ ఒక పదాన్ని ఉపయోగించేవారు కాదు, బిషప్ అన్న పదాన్ని ఉపయోగించేవారు కాదు. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు ఉపయోగిస్తున్నారు. బిషప్ వెనకాల కౌన్సిల్ ఉండాలని, బిషప్ వెనకాల దీనికి అర్థం ఇది ఉందని చెప్పేసి ఆ ఎక్లీషియాలజీలో థియాలజీ ఉంది కదా, దాని గురించి ఎవరు పట్టించుకోవడం లేదు. అంటే ఓ మాటలో చెప్పాలంటే మాకు కూడా ట్రెడిషన్తో సంబంధం ఉంది. ఒకప్పుడు అంటే ట్రెడిషన్కి మాకు సంబంధం లేదు అన్నారు. ఆ పూజలు మేము చెయ్యం, ఆ పండుగలు మేము చెయ్యం, ఆ టైటిల్స్ మేము పెట్టుకోము, ఆ పద్ధతులు మాకు వద్దు, ఆ అధికారాలు మాకు వద్దు అన్న వాళ్ళు ఏంటంటే వికేంద్రీకరణ పెరిగింది, మళ్ళీ ట్రెడిషన్స్ మీద క్లెయిమ్స్ పెరిగినాయి. టైటిల్సే కాదు, వేసుకునే బట్టల్లోనూ, ఆరాధించే ఆరాధన పద్ధతుల్లోనూ. ఇటు ఓపెన్నెస్, ఇన్నోవేషన్కి ఓపెన్నెస్ ఉంది, కానీ ట్రెడిషన్ కూడా రీక్లెయిమ్ చేయడం ప్రారంభం అయ్యిందనమాట. నాలుగోది ఏం జరిగిందంటే దరిదాపు అన్నీ డెమోక్రసీసే, కొన్ని తప్ప. నార్త్ కొరియా అంటే కాదనొచ్చు, చైనా కాదనొచ్చు, కానీ కొన్ని డెమోక్రసీస్ ఉన్నాయి. ఇటు భారతదేశం కానీ, ఇటు పాకిస్తాన్ కానీ, ఇటు అమెరికా కానీ, ఇలాంటి దేశాల్లో ఈ 4 సంవత్సరాలకి 5 సంవత్సరాలకి ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఈ రాజకీయవేత్తల చేతుల్లో మతాలు బలైపోతున్నాయి, బానిసలైపోయాయి. హిందూ మతమే కాదు, ఇస్లాం మతమే కాదు, బుద్ధిజమే కాదు, క్రైస్తవ్యం కూడా. అంటే ఓ మాటలో చెప్పాలంటే ప్రజాస్వామ్యం అనేదానికి ఎన్నికలు అనే ఒక రిచువల్ ఉంది. సో ప్రజాస్వామ్యం ఒక మతం అయిపోయింది. ఈ ఎన్నికలనే రిచువల్లో ఈ యొక్క నాయకులు ఉపయోగించుకునేది ఏంటంటే మతాన్ని ఉపయోగించుకోవడం ప్రారంభించారు. సో వాళ్ళు చేసే 10 పొరపాటుకి వీళ్ళు కవరప్ చేసేది ఏంటంటే ముసుగు ఏంటంటే మతం అనే ముసుగు వేయడం ప్రారంభించారు. సో మాటలో చెప్పాలంటే క్రైస్తవ్యం మిగిలిన మతాలలాగే ఈ యొక్క స్టేజ్లో ఇప్పుడు ఉంది. రాజకీయవేత్తల చేతుల్లో ఉపయోగపడే ఒక పావులా మారిపోయింది. సో 21 సంవత్సరాల యొక్క ఈ యొక్క ఆ సమ్మరీ మీకు చెప్పాను. ఏం చెప్పానంటే వేరే వేరే సంస్కృతులు, వేరే వేరే ఎక్స్ప్రెషన్స్కి, క్రిస్టియానిటీస్కి కారణమైందని, క్రైస్తవ్యానికంటూ ఒక సెంటర్ లేదని, ఒక వాటికన్ కానీ జెరూసలేం కానీ లేదని, చాలా సెంటర్స్ ఉన్నాయని, 3 ఏంటంటే యూరోప్కి, అమెరికాకి క్రైస్తవ్యం ఇప్పుడు చెందదు, అన్ని చోట్లకి, ఆసియాకి, ఆఫ్రికాకి, లాటిన్ అమెరికాకి, పెసిఫిక్ రీజన్కి ఇది చెందిందని చెప్పాను. 4 ఏం చెప్పానంటే మనకి డినామినేషన్స్ ఉన్నాయి, కానీ డినామినేషన్స్ దాటాము. అన్నిటిలోనూ ఈ పెంటెకోస్టలిజము అతి వేగంగా పెరుగుతున్న ఉద్యమం అని చెప్పాను. సంఘాల్లోనూ సంఘములోనూ వికేంద్రీకరణ పెరుగుతుంది, అదే సమయంలో ట్రెడిషన్స్ మీద క్లెయిమ్స్ పెరుగుతున్నాయి. గతంలో వాళ్ళు ఎలాగ ఉన్నారో మనం కూడా అలాగ ఉండాలి అన్న ఆశ పెరుగుతుంది. అదే సమయంలో ఇటు జాతీయవాదం పేరునేమో ప్రజాస్వామ్యంకి అర్థం మారింది. ప్రజాస్వామ్యంలో ఉన్న ఎన్నికలేమో ఈ జాతీయవాదుల యొక్క చేతుల్లో బలైపోయి మతాన్ని పావుగా పనంగా చేసుకుంటున్నారు. అది 21వ శతాబ్దంలో మొదటి 21వ
21 సంవత్సరాల యొక్క క్రైస్తవ్యం మతాల యొక్క చరిత్ర. ఉంటాను మరి, సెలవు తీసుకుంటా. ఓపికగా చూసిన మీ అందరికీ మరల నా వందనాలు.